ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపించారు. తమ నియోజకవర్గానికి వచ్చిన బండి సంజయ్ను భారీ గజమాలతో ఘనంగా సత్కరించారు. మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ఆయన పరిశీలించారు. తుక్కుగూడ, పహాడీ షరీఫ్, మల్లాపూర్, కుర్మల్గూడ మీదుగా నాదర్గూల చేరుకున్న బండి సంజయ్కి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక కరీంనగర్లో ఈ నెల 14న నిర్వహించనున్న హిందూ హెక్త కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హిందువులు స్వచ్ఛందంగా పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయం ముందు హనుమాన్ చాలీసాతో శాంతియుతంగా నిరసన తెలపాలని సూచించారు. ఎంఐఎం పార్టీకి దమ్ముంటే మహేశ్వరం నియోజకవర్గంలో పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తారని, తమ ఆస్తులను పెంచుకోవడానికి, దాచుకోవడానికి ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఆయన చేసేది పాస్పోర్ట్ అప్పుడు ఒకరు పొందదు. నేను చెప్పింది కాదే, నేను మళ్ళీ చెప్తున్నా. ఎంఎస్ఆర్ ఉంటాడు, ఎంఎస్ఆర్ అవతలాడు, కుటుంబం మొత్తం చెప్తాడు. నాకు కొదురుపాకలో మీటింగ్ అది. కొదురుపాక ఎక్కడ ఏం తెలుసా, నేను వేసిన కొదురుపాక కేసీఆర్ సార్ అత్తగారు ఆడ అందరూ అడుగుతాను. పిల్లనిచ్చిన పాపానికి మా ఉసురు ఓసుకుంటారు అంటారు వాళ్ళందరూ కూడా. ఆ కొదురుపాకలో మీటింగ్ అయింది. కేసీఆర్ ఎంఎస్ఆర్ వేడు. ఆ మీటింగ్ చెప్పింది ఆయన, అరే ఈ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తాను. కేసీఆర్ ఆయనే నాన్నడాట. ఆ పక్క నుంచి చూడు సార్, ఆయనే సార్ అన్నట. అరే కేసీఆర్ కి ఉద్యమం చేస్తాడే, నేను పాస్పోర్ట్ లో బ్రోకర్ ఈయన దొంగ పాస్పోర్ట్ ఇస్తే తీసుకపోయి పోలీసులు కొడుతుంటే నా భార్య వచ్చి నన్ను వచ్చి అడిగింది, ఇష్టపెట్టి మామూలు పొట్టుపొట్టు కొడుతున్నట, పోలీసులు జైలు వస్తున్నట. ఇష్టపెట్టి అంటే నేనే పోలీసులు కూడా ఇష్టపెట్టి సాధించి ఆయన ఉద్యమం చేస్తానని ఎంఎస్ఆర్ అని అన్నాను. గవర్నమెంట్ ఆయన తెలంగాణ అంతమంది బతికేది, ఇవాళ బతికేది వేల కోట్ల రూపాయలైనా. ఇప్పుడు చూసుకుంటున్న పైసలు ఇన్ని వేల కోట్ల పైసలు వచ్చినాయి. వీళ్ళని చెప్తున్నావు, వాళ్ళని చెప్తున్నావు, వీళ్ళ పైసలు ఎక్కడి, వాళ్ళ అసలు నీ పైసలు ఎక్కడి ఫస్ట్ గీడ ఇవాళ తిరిగిన బాగా అనిపించిందానా. మనం అందరూ సిటీలో ఉన్నారు కావచ్చు, ఇలా గ్రామాలలో ఊర్లు మొత్తం పంట పొలాలు అన్ని నాశనం అయిపోయినాయి.